అగ్నికి స్వాగతం. నేను మీ రామకృష్ణ. సాయి తత్వం ఆచరణీయమని, అందరికీ అనుసరణీయమని, అలాంటి సాయి బాబాను కొందరు ప్రత్యేకంగా కావాలని తృణాడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కానీ దీనిపై చర్యలు తీసుకుంటామని శ్రీ షిరిడి సాయిబాబా ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ ప్రతినిధులు తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని సాయిబాబా ఆలయంలోని కళ్యాణోపంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవా సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి హరిహర్రావు, కోశాధికారి రజనీ కుమారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సాయిబాబా తత్వాన్ని ప్రపంచానికి అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తామని, సేవా కార్యక్రమాల ద్వారా వాటిని విస్తరిస్తామని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పేరం సత్యనారాయణ, నాగరాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మాధవ సేవ బాబా యొక్క సూక్తులను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్య ఉద్దేశం. అది కాకుండా ఈ యొక్క సొసైటీ ద్వారా నియోజకవర్గ పరిధిలో, జిల్లా పరిధిలో కొంతమంది కార్యకర్తలను ఏర్పాటు చేసి, కమిటీలు ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరాలన్నీ కూడా ఏకం చేస్తూ అన్ని జిల్లాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా షిరిడి సాయి మందిరాల కమిటీని ఏర్పాటు చేసి, అదేవిధంగా రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప బహిరంగ సభ కూడా నిర్వహించాలని, దానికి మన షిరిడి నుంచి సాయి సంస్థ చైర్మన్ గారిని, షిరిడి సంస్థానం డైరెక్టర్స్ని కూడా పిలిపించి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. సాయి యొక్క భక్తులందరూ కూడా 100% బాబా గారు అనుభవాలు ఇచ్చిన వారే బాబా భక్తులు. మీరు ఏ బాబా భక్తుని అడిగినా కూడా వారు అనుభవాలతోనే బాబా భక్తులు అయ్యారే కానీ అనుభవాలు లేకుండా ఏ భక్తులు బాబా భక్తులు కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో కొందరు బాబా మీద దుష్ప్రచారము, తప్పుడు ప్రచారాలు చేస్తూ బాబా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ యొక్క దుష్ప్రచారం వల్ల ఏ బాబా భక్తులు మారరు, కానీ వారి యొక్క దుష్ప్రచారాల వల్ల కొంతమంది మానసికంగా శోభపడవచ్చు. కాబట్టి వీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారిని ఒకటే కోరుకుంటున్నాము, ఏమనంటే మీ సందేహాలు తీరుస్తాం, ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉంది, మీరు వచ్చి కూర్చుంటే ప్రతి ప్రశ్న మనము కూర్చొని స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఆ ఉద్దేశం లేకుండా మీరు దురుద్దేశంతో బాబాను ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టేయాలనే సంకల్పం పెట్టుకొని అదే పద్ధతిలో మీరు ముందుకు వెళ్తే దానికి మా తల్లి, తండ్రి, గురువు, దైవమైన బాబాను విమర్శిస్తే బాబా భక్తులు ఎవరు ఊరుకోరు. మేము మా సంఘం తరపున అలాంటి వారిపైన తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ యొక్క కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అందుకని మా సంఘం తరపున మన గుంటూరులో వెళ్ళినప్పుడు డీజీపీ గారిని కలిసాము. డీజీపీ గారిని కలిసి డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాబా పైన ఎవరైనా తప్పుడు దుష్ప్రచారాలు చేసినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే దానిపై చర్య తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరాము. వారు కూడా మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది డీజీపీ గారు. కాబట్టి వీరందరూ కూడా మా సోదరులే, మీరు సందేహాలు తీర్చుకోండి, అంతేగాని దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేసి హిందువులలో అనైక్యత, హిందువులలో చీలికలు దయచేసి తీసుకురావద్దు. హిందువులు ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి హిందువులలో రెండు ముక్కలు చేసి హిందువులలో అనైక్యత, చీలికలు రావద్దుగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క బాబా భక్తులందరూ కూడా ఎటువంటి సందేహాలకు లోను కావాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా దానిపైన మనం చర్య తీసుకుంటామని చెప్పి మరి ప్రార్థిస్తున్నాం. జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే అగ్ని న్యూస్.